హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో హెల్దీ లంచ్ బాక్స్ తయారు చేస్తున్నాను. ఏంటంటే ఇది పాలక్. చాలామంది పిల్లలకి పాలక్ అంటే ఇష్టం ఉండదు, మరి ఇలా చేస్తే డెఫినెట్గా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను పాలక్ రైస్ చేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ పాలకూరని మొత్తం అన్ని ఇలా మరి కాడలే పొడవు ఉన్నాయి కదా, ఇక్కడ దాకా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని మొత్తం ఆకు మొత్తం ఒక దగ్గర పెట్టుకోవాలి. పాలక మొత్తం చూసారు కదా. పాలకూర క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం శుభ్రంగా. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఎక్కువేమీ అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం పాలకూర యాడ్ చేస్తాం. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మిక్సీ కట్టించుకోవాలి పేస్ట్ లాగా. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇందులో సాజీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పాలకులో కొంచెం సాల్ట్గా అనిపిస్తుంది, అది చూసుకొని యాడ్ చేసుకోండి మీరు రుచికి సరిపడా. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయితాయి కదా, నేను పొటాటో యాడ్ చేసుకున్నాను. ఈ పొటాటో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే పిల్లలకి మధ్యలో టేస్టీగా తగులుతూ ఉంటుంది, అందుకోసమే పొటాటో యాడ్ చేసుకున్నాను. ఈ పొటాటో కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, కొంచెం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం పాలక్ వేసుకుందాం. అంటే పాలకూర కొంచెం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా కూడా బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోగా నేను ఆల్రెడీ రైస్ని కుక్ చేసి పెట్టుకున్నాను. ఈ రైస్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏ రైస్ అయినా యాడ్ చేసుకోండి. నేను నార్మల్ రైస్ యాడ్ చేసుకున్నాను, బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ రైస్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. ఒకసారి చూసారు కదా, మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, మన పాలక్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అంతే. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, మనం సర్వ్ చేసేసుకున్నాను. పాలక్ పొటాటో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మన పాలక్ పొటాటో రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా అంటే చాలా బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు చలికాలంలో ఇలా ఫ్రైడ్ రైస్లో నచ్చుతాయి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి, మనకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి. ఈ చలికాలం అంతా ఇలాగే
స్పైసీగా కొంచెం ఫ్రైడ్ రైస్లు ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా బాగుంటుంది. మీ పిల్లలకి ఎప్పుడైనా ఇలా చేయకపోతే ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కింద కామెంట్ కూడా చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి.